జై శ్రీరామ్. నేను మీ తోట రామకృష్ణ. మీరు చూస్తున్న గ్రామం పెదకొండ గ్రామం. ఈ పెదకొండ గ్రామం పూర్తి గిరిజన గ్రామం. ఇక్కడ 20 కుటుంబాలు ఉంటాయి. ఈ 20 కుటుంబాలు ఏజెన్సీలో ఎక్కువగా మతం మారుతున్న కమ్యూనిటీకి చెందిన కుటుంబాలు. మొత్తం అంతా వారే ఈ గ్రామంలో. అందరూ ప్రస్తుతం హిందువులుగా ఉన్నారు. వారు కొలుచుకోవడానికి పూజించుకోవడానికి కనీసం విగ్రహం లేదు, ఒక గుడి లేదు. దానికోసం మీరు మాకు గుడి కానీ లేదా అమ్మవారి విగ్రహం కానీ ఇచ్చి మాకు సహకరించమని అడిగారు. గ్రామం తెలియకుండా వస్తున్నాం, ఉన్నారో లేదో తెలియదు కానీ. అమ్మ వాళ్ళు ఉన్నారా? ఇక్కడ పాప ఉంటుంది కదా, ఉన్నారా? జై శ్రీరామ్. బాగున్నానమ్మా. ఎత్తుక్కుంటూ వచ్చాను మళ్ళీని. విగ్రహం చాలా రోజులు అయింది, అవ్వలేదు కదని నేను కూర్చుంటలే, నేను ఇబ్బంది పడుతు, నేను వేసుకుంటాలే. ఏనా ఉన్నారా మన వాళ్ళు? మన ఎవరు తను చిరంజీవి వాళ్ళు వస్తానన్నారు, చెప్పారు. వాళ్ళు 10 గంటలకు అన్నారని చెప్పి నేను చూసాను, రాలేదని నేనే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసారేమో అనుకుని. ఏముంటున్నావు? చుట్టాలు వస్తుందంటే నేను వస్తున్నాను తెలిసిపోయిందా? జై శ్రీరామ్. నేనే మీ తోట రామకృష్ణ. మీరు చూస్తున్న ఈ గ్రామం పోలవరం జిల్లా గుర్తేడు మండలం పెదకొండ అనే గ్రామం అండి. ఇక్కడ మన ఏజెన్సీలో ఏదైతే మతం ఎక్కువ మారుతున్న కమ్యూనిటీ ఉందో ఆ కమ్యూనిటీకి సంబంధించిన గ్రామం. వీళ్ళు మొత్తం సుమారు 20 గడపలు ఉంటాయి. ఈ 20 గడపలు కూడా పూర్తిస్థాయి హిందువులుగా ఉన్నారు. వీరు మమ్మల్ని అక్కడ ఏదన్నా దేవాలయం నిర్మించమని, మాకు గ్రామ దేవత విగ్రహం కావాలని అడగడంతో నేను మాట్లాడి దాన ధర్మం వారికి తెలియజేయగా వారు విగ్రహం పంపించారు. అది ఈ గ్రామానికి అందించాం. ఈ గ్రామానికి అందించి ఇప్పటికే నెల పైన అవుతుంది. అయినా సరే వీళ్ళు ప్రతిష్ఠ చేసుకోలేకపోయారు. అంటే వీళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న వారినే మతం మారుస్తారు విదేశీ మత మాఫియాలు. అయితే వీళ్ళకి ఆ ఇబ్బంది ఉంది కాబట్టి మళ్ళీ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి మనం విగ్రహం మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చింది కాబట్టి విగ్రహ ప్రతిష్ట కూడా మన హిందూ బంధువులు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ధర్మం కోసం ఆలోచిస్తారో అటువంటి వారు ఈ గ్రామంలో విగ్రహ ప్రతిష్టకి అవే ధన సహాయాన్ని మన ధార్మికవేత్తల ద్వారా అలాగే హిందూ బంధువుల ద్వారా కోరడం అయింది. మేము ఇప్పటి వరకు వచ్చి ఇలాగా మా సంస్థ ద్వారా ఇది చేస్తున్నాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడగలేదు. కానీ పరిస్థితులు చూస్తే ఈ విదేశీ మత వ్యాప్తిని చూసి ఇన్ని 5 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నా సరే ఏ రోజు అడగనే మేము ఇక్కడ నుంచి వాటికి అడ్డుకట్టేయాలంటే ఎక్కువ పని చేయాలి. ఇలాంటి గ్రామాల్లో విగ్రహ ప్రతిష్టలు చేసి వాళ్ళ ధర్మం వైపు నడిపించాలి. దానికి మేము తిరగాలి, మా కార్యకర్తలు తిరగాలి. మా కోసం ఏమీ అడగం. కానీ ఇలాంటి గ్రామాల్లో ఈ విగ్రహ ప్రతిష్టగా అయ్యే ఖర్చులు వారు భరించలేరు కాబట్టి అవకాశం ఉన్న మన హిందూ బంధువుల ద్వారా జరిపించాలని చెప్పి కోరుతూ మీరు మా నెంబర్ కింద ఇస్తాం. దాని ద్వారా వారికి సహాయం చేస్తే మీ పేరున ఇక్కడ ప్రతిష్టలో జరిపించి వారికి దేవుణ్ణి అందించి వారికి ధర్మాన్ని అందించి వారి ధర్మంలో ఉండేటట్టు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఇదండి, ఈ ప్రదేశంలోనే అమ్మవారి దేవాలయం నిర్మిస్తున్నారు. అమ్మవారి దేవాలయం నిర్మించడానికి ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి దిమ్మ కట్టుకున్నారు. ఇవన్నీ రెడీ చేసుకున్నారు. చాలా రోజులు అవుతుంది. కాకపోతే వీరికి ఇది ఆర్థిక ఇబ్బంది వల్ల ప్రతిష్ఠ జరుపుకోలేకపోయారు. ఈ ప్రతిష్ఠకి మన హిందూ బంధువులు సహకరిస్తే ఇక్కడ మనం ప్రతిష్ఠ చేసి వీళ్ళకి అమ్మవారిని, ఈ ఊరి గ్రామదేవత అయిన గంగాలమ్మ తల్లి అమ్మవారిని వీరికి ఇవ్వచ్చు మనం. ఇదండి, ఇదంతా చూడండి. చాలా ఇదంతా అటవీ ప్రాంతం, చాలా కొండలమయం ఉంటుందండి ఈ గ్రామం. 20 ఇల్లులు ఉంటాయి అంతే ఈ గ్రామంలోని. ఈ 20 ఇల్లుల్లో ఉన్నవారందరూ హిందువులే. ఈ గ్రామాన్ని కాపాడాలంటే వీరు కోరుకునే దేవతను అందించాలని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా విగ్రహాన్ని అందించడం జరిగింది. కాకపోతే వీళ్ళ దగ్గర డబ్బు లేక ప్రతిష్ఠ ఆగిపోయింది. దానికోసం మన హిందూ బంధువులు సహాయం చేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతున్నాను.